ఇదేంటి మరి అరవింద్ కుమార్ ఎవరైతే ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి సీనియర్ ఐఏఎస్గా ఉన్నటువంటి అధికారి అరవింద్ కుమార్ది నోటీసులు ఇవ్వటం ఆయనకి ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఒప్పందాన్ని జనరల్గా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఆదేశాల మేరకి ఇంకొకరితో ఒప్పందం చేసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం ఆదేశాలు లేవు, ప్రభుత్వం ఉత్తర్వులు లేవు, ప్రభుత్వం కమిటీ లేదు, దాన్ని ఫైనల్ చేసింది లేదు. వీరందరూ వీరిగే ఒక డెసిషన్ తీసుకొని జిహెచ్ఎంసీతో మాట్లాడి జిహెచ్ఎంసీ దగ్గర నుంచి నిధులని 52 కోట్లని పంపించేసి వారితో ఒక ఒప్పందం చేసుకున్నారట. దాంతో ఇప్పుడు అది తీవ్ర వివాదం దుమారం రేపుతూ ఉంది. ఇది రేపు రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా అరవింద్ కుమార్ మెడకు చుట్టుకోవాల్సింది అసలు వేరేది, ఆయన చేసినటువంటి వేరే, కానీ ఇప్పుడు దీంట్లో ఆయన మెడకు చుట్టుకుంటుంది అనేటువంటిది తీవ్రంగా వినిపిస్తుంది. దీని ప్రభావం, దీని ఇబ్బంది, దీని సమస్య మరి అరవింద్ కుమార్ని ఎటువంటి ముప్పు తిప్పలు పెట్టబోతుందో చూడాలి. ఎందుకంటే అరవింద్ కుమార్ మీద, నవీన్ మిట్టల్ మీద, కొంతమంది బృందాల మీద ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తి ఉంది. అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి గతంలో వీళ్ళందరూ విమర్శలు చేశారు వారి మీద. ఏంటి మధు, దీని మీద ఏంది మరి? అరవింద్ కుమార్ మరి దొరికినట్టేనంటావా లేకపోతే ఏంటి సార్? అసలు ఈ మొత్తం వ్యవహారం ఎలా బయటకు వచ్చిందంటే సార్, ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీ ఉన్నారో వాళ్ళు ఒక నోటీస్ పంపించారు కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఉన్నటువంటి గవర్నమెంట్కి. ఆ నోటీసులు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మీరు 52 కోట్ల రూపాయలు అయితే పే చేశారు కదా, ఇంకా బ్యాలెన్స్ మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఇంకొక 52 కోట్ల రూపాయలు మాకు రావాలి, ఆ డబ్బులు మాకు పంపించండి అని ఒక నోటీసు గవర్నమెంట్కి పంపించారు సార్. పంపిస్తే ఇదేంది, అసలు ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఎలా పంపించారు అని అక్కడ వ్యవహారం అంతా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయినప్పుడు ఓహో ఇది క్యాబినెట్ నిర్ణయం లేదు, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండానే టోటల్గా డబ్బులన్నీ కూడా నిధులు మళ్లించారు. అలా మళ్లించడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగింది అని గుర్తించి సిఎస్ శాంతకుమారి ఒక నోటీస్ అయితే జారీ చేశారు సార్. వారం రోజుల్లో స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వండి అని అరవింద్ కుమార్కు ఐఏఎస్ ఆఫీసర్కి నోటీసులు అయితే ఇచ్చారో ఆ నోటీసులో వారం టైం ఇచ్చారు సార్. ఆ వారంలో సమాధానం చెబుతారా, డబ్బులు కడతారా, ఇంతే, ఇంతకన్నా ఏమీ లేదు సార్. ఆ నోటీసుల ప్రకారం కూడా ఇంకా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరి అనుమతి తీసుకొని ఏదైతే కేన్ గ్రీన్ ఏదైతే ఉందో సార్, ఆ కేన్కు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కాదని ఫియా అనేటటువంటి కంపెనీకి ఎందుకని కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరి అనుమతి ఇచ్చారు దానికి అనేది ఇక్కడ బయటికి రావాలి. కాబట్టి దాంట్లో గోల్మాల్ జరిగింది అని స్పష్టంగా తేలిపోయింది. ఆ గోల్మాల్లో మొత్తం వ్యవహారం అంతటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అరవింద్ కుమార్. సో ఇప్పుడు అరవింద్ కుమార్ సమాధానం చెప్తారా, లేకపోతే డబ్బులు వెనక్కి తీసుకొని వస్తారా, లేకపోతే ఐఏఎస్ అయినా ఎవరైనా సరే ఇష్టం ఉంటే పని చేయండి, ఇష్టం లేకపోతే చెప్పండి అని రేవంత్ చాలా స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి డెఫినెట్గా చాలా కీలకమైనటువంటి పరిణామం 1 వీక్ తర్వాత అయితే మనం చూడబోతున్నాం. ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కీలకమైనటువంటి పదవుల్లోనే 9.5 సంవత్సరాల పాటు పనిచేశారు. కాబట్టి ఆయన ఇదొక్క దాంతోనే కాదు, కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఈ రేస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించే కాకుండా మిగిలిన అనేక కోణాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క చిట్టా విప్పుతున్నారు. చిట్టా విప్పడంలో పైనుంచి అంటే టాప్లో నుంచి కాకుండా కింద నుంచి పైకి మొదలు పెట్టడం చెప్పవచ్చు. కింద నుంచి పైకి రావడంలో ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు, ఇది 50 కోట్లు మాత్రమే కనబడుతుంది, దాని పక్కన సున్నాల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఓకే, అంటే దాదాపు మరి అరవింద్ కుమార్ చుట్టూతా ఈ సమస్య చుట్టుకున్నట్లే.